నా పేరు శివన్న. ఏం చేస్తారు బాబాయ్? ఎస్సీ దేవరెడ్డిపల్లి గ్రామం. నా మండలం వచ్చి గుమ్మగట్ట మండలము. గుమ్మగట్ట మండలంలో 370 బోర్లు వేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రీ బోర్లు 375 బోర్లు వేపించి మోటార్లు పంపులు కరెంట్ అన్ని మొత్తం ఇచ్చినాడు బీదోళ్ళకి. ఎస్సీ అని మాదిగన్ల కులమన్ల బీసీ కాపా ప్రతి ఒక్క కులముకి అన్ని కులాలకి ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం అన్ని కులాలకు ఇచ్చారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నీ ప్రభుత్వం అనగదొక్కుతుంది. లేదు లేదు లేదు, అంత భ్రమ, అంత భ్రమ. పందులు గుంపుగా వస్తావి, పందులు గుంపుగా వస్తావి, సింహం సింహాలకే వస్తుంది. 35 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. 35 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. మనం ఎవరు ఏం చేసినా, ఎంతమంది ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి సీఎం. జగన్మోహన్ రెడ్డి సీఎం. వీళ్ళంతా నాయుడు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఒక ఎస్సీకి ఒక టికెట్ యాడ ఇలే. ఎస్సీకి అదే హైదరాబాదు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎస్సీకి యాడని ఒక టికెట్ ఇచ్చాడా? ఇలా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎస్సీకి టికెట్ ఇచ్చి ఎంపీలు చేసినాడు, ఎమ్మెల్యే చేసినాడు, మినిస్టర్లు చేసి పంపించినాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఓడు సోలేక లేదు. ఇంకా 35 సంవత్సరం మన జగన్నే ముఖ్యమంత్రి. దేవుడు ముందు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలంటే ఆయన 14 సంవత్సరాలు ఎన్న పోటీ పొడిచి సీఎం అయినా ఈయన 40 ఏళ్ళు మనిషి 75 ఏళ్ళు రుచి పోపిస్తా ఉన్నాడు. అది వాస్తవ మాట. 14 ఏళ్ళు సీఎం అయితే ఈ 4 ఏళ్ళు సీఎం. 75 ఏళ్ళన్నీ 4 సంవత్సరాలు పోపించినాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తట్టుకోలేక మంటలు కలుపుకొని బీజేపీ అను, టీడీపీ అను, మరి జనసేన అనొద్దు, కాంగ్రెస్ అని అన్ని పొత్తులు కలుపుకొని ఈయన్ని ఓడిగొట్టాలని చేస్తున్నాడు ఆయన. అంత తప్పుతా ఈ జగన్మోహన్ రెడ్డి తప్పు ఏమిలే. 2024 ఎలక్షన్ ఎలా ఉంటుంది? మళ్ళా 35 ఏళ్ళు జగనే సీఎం అయింటాడు. 35 ఏళ్ళు జగనే సీఎం అయింటాడు. చంద్రబాబు లేదు, చంద్రబాబు లేదు. ఆయన తెలుగు మాట్లాడక రాదు. నారా లోకేష్ గారికి తెలుగు మాట్లాడక రాదు. మంగళగిరి అని స్వచ్ఛతంగా అంటే ఆయనే ఆడ ఎమ్మెల్యే గెలుస్తాడు. మంగళగిరి అనే స్వచ్ఛతం వస్తే ఆయనే గెలుస్తాడు. మంగళగిరి అనేక రాక మొన్న ఓడిపోయినాడు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో నెక్స్ట్ రేట్ ఎక్కువ ఉన్నారు. మా ద్వారకానాథ్ రెడ్డి వచ్చాక నెక్స్ట్ రేట్లందరినీ గమ్మున ఇచ్చేసినాడు. ఇప్పుడు మా అర్జునులకు అందరికీ బాగా అండగా ఉన్నాడు. ఎవరికి? తమ్మాలపల్లి మొత్తం అంతా. ముందు నెక్స్ట్ రేట్ గవర్నమెంట్ ఎక్కువ ఉన్నది. ఎక్కడ? తమ్మాలపల్లిలో పెద్దరెడ్డి రాకున్నప్పుడు మిత్రురెడ్డి వాళ్ళ అన్న వాళ్ళ చిన్న ద్వారకానాథ్ రెడ్డి రాకుండా ముందు నెక్స్ట్ రేట్ ఎక్కువ ఉన్నారు. మా అర్జున్ వాళ్ళు అందరినీ ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి టీడీపీ ఇది వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి నెక్స్ట్ రేట్లు అంతా బంద్ అయిపోయినారు. అంచేసినారు. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మా అర్జునులకు అందరికీ బాగా చూస్తున్నాడు. మా పల్లెల్లో అందరికీ వస్తాడు, మంచి చేస్తాడు, మా ఇంట్లో తింటాడు, అన్నీ చేస్తాడు. మాకు ఏం జరిగినా మాకు ముందు ఉంటాడు. దానికి ఇప్పుడు వచ్చి మా తమ్మాలపల్లి చల్లగా ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రాయలసీమకి న్యాయం చేయలేదు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మా ద్వారకానాథ్ రెడ్డి వచ్చినప్పుడు తమ్మాలపల్లికి ముందు నుండి మాకు బాగుంది. తమ్మాలపల్లి నెక్స్ట్ రేట్లందరినీ తమ్మకం చేసినాడు రానికుండా. ఇప్పుడు మా ద్వారకానాథ్ రెడ్డి సింగల్గా వస్తాడు, పోటీలు గిటీలు లేదు, భారీగా వస్తాడు, సింగల్గా వస్తాడు, సింహంగా వస్తాడు. మా ప్రజలంతా మొత్తం మా ఎస్సీలు మా మాదిగోళ్ళ కాడి నుండి ఓట్లు బాగా వారికి వేస్తాం మేము. పైనసారి 70,005 ఓట్లు మెజార్టీ వచ్చేస్తాడు. 70,000 మెజార్టీ భారీగా వస్తాడు. దానికి ఏం మేము కంగారు పడము, మేమేం భయపడము. ద్వారకానాథ్ వచ్చినప్పటి నుండి మా తమ్మాలపల్లి బాగా నిద్రపోతున్నారు. ముందు 2024
ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తారు, ప్రతిపక్షం కట్ట వస్తుంది. జనాలు ఎవరు మా తమ్మాలపల్లి టీడీపీ ఉన్నప్పుడు మాకు నిద్రలు లేవు, ఎవరికి మా అర్జునుసుకో. ఇప్పుడు దోర్నాథ్ వచ్చినప్పటి నుండి మాకు నిద్రలు బాగా పడుతున్నాయి, బాగున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు మాకు నిద్రలు లేవు. ఇప్పుడు మా దోర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే వచ్చినప్పటి నుండి తమ్మాలపల్లికి మాకు నిద్రలు బాగున్నాయి. మమ్మల్ని అందరినీ బాగా చూస్తున్నాడు. మాదిగోలు గారంటే మా ఇంట్లోకి వచ్చి తింటాడు, మమ్మల్ని పలకరిస్తాడు. అంత మహానుభావుడు మా రాష్ట్రబాబు దొరకడు.